డిస్రప్టివ్ మనతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు ఢిల్లీ చేరుకున్నారా? చెప్పండి. నమస్కారం. చెప్పండి. మహేష్ గౌడ్ గారు ఢిల్లీ చేరుకున్నారా? ఢిల్లీ చేరుకున్నాం. జంతర్ మంతర్లో ఏర్పాట్లు చేసి చూస్తా ఉన్నాము. నేను, మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరం కూడా జంతర్ మంతర్లో ఏర్పాట్లు పరిశీలిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున రేపు ధర్నా సక్సెస్ కాబోతా ఉంది. రేపు ఉదయం మల్లికార్జున ఖర్గే గారు వస్తారు, సాయంత్రం రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రెడ్డి వర్గానికి చెందిన వాడు అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఆకాంక్షలు పూర్తి చేసే క్రమంలో అసెంబ్లీలో 2 చట్టాలు చేయగలిగినాము, కుల సర్వే చేయగలిగినాము. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ప్రేమను చూపగలిగినాము. ఇవాళ బీజేపీ పార్టీ తిరోగమనంలో అసెంబ్లీలో ఓటేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చి మోకాలు వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న చిన్న లొసుకులు చూపించి, చిన్న చిన్న నెపాలు చూపించి ఈ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను మీ ద్వారా అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక పార్టీతో ఒక వ్యక్తి సమస్య కాదు. ఇది జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీల సమస్య. అందరం కూడా కలిసికట్టుగా రావాలని ముఖ్యమంత్రి గారికి మాకు ఎవరిని పిలవడానికన్నా బేసిజాలు లేవు. దయచేసి అందరు కలిసికట్టుగా రావాలి, ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసుకుందాం, రిజర్వేషన్ సాధించుకుందాం అనే మాట మీ ద్వారా మిగతా పార్టీల వరకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఉదయం మల్లికార్జున ఖర్గే, సాయంత్రం రాహుల్ గాంధీ వస్తా అంటారు. బట్ లాస్ట్ టైం కూడా రాహుల్ గాంధీ మార్నింగ్ 10 వస్తాడని చెప్పి రాలేదు ఆ రోజు ధర్నాకు. ఈసారి కంపల్సరీ వస్తారా? వేరు, ఆనాడు పార్లమెంట్ లో ఆయన యాక్టివిటీ ఎక్కువ. ఈ రోజు వస్తారని చెప్పే మాట మా ఎంపీల కన్వీనర్ మల్లురవి గారు వీళ్ళంతా కూడా చూస్తా ఉన్నారు. డెఫినెట్ గా రేపు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఒకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సింది, వాళ్ళు ఏమంటారంటే 2 ఇష్యూస్ చూపిస్తున్నారు. ఒకటి, ముస్లింలకి ఇవ్వడాన్ని మేము యాక్సెప్ట్ చేయం. రెండవది, ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నప్పుడు, రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ గవర్నర్ కి ఎందుకు పంపించారు పెండింగ్ లో ఉన్నప్పుడు? అది ఎట్లా గవర్నర్ ఇస్తారు? మేము వెల్ఫేర్ మినిస్టర్ గారిని 2 మాసాల క్రితం కలిసినప్పుడు ప్రొసీజర్ మీరు పంపించండి, నేను దాన్ని ఫాలో అప్ చేస్తానన్న మాట చెప్పడం జరిగింది. ఓకే. ఇలా ముస్లింలు పక్కన పెట్టాలని అయితే నెపం ఎత్తుకుంటున్నారు. ఇది కేవలం బీసీల యొక్క రిజర్వేషన్ అనగదొక్కటానికే. కిషన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది, నేను మీకు కావాలంటే వీడియో పంపిస్తాను. మోడీ గారు మాట్లాడుతూ, నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దాంట్లో ముస్లింలకు రిజర్వేషన్ పొందినారనే మాట చెప్పడం జరిగింది. ఆ రకంగా గుజరాత్ లో శాతం తక్కువ కావచ్చు, కానీ బీసీల పేరు మీద ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇస్తా ఉన్నారు. సమైక్య మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇస్తా ఉన్నారు. ఈ 3 చోట్ల కూడా అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో ప్రతి చోట అక్కడ లేని అబ్జెక్షన్ తెలంగాణలో ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు తెలంగాణలో అంతకుముందు దూదేకుల, నూరు భాష వీళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. కుల వృత్తులు లేని బీసీలకు కూడా మీరు అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో 90% ముస్లింస్ ని బీసీలో చేర్చారు, అందుకని మా అబ్జెక్షన్ అని అంటారు. వెనుకబాటు తనము గుర్తించి సర్వే ప్రకారము శాస్త్రబద్ధంగా జరిగిన సర్వేలో ఇదంతా రూఢి అయింది కాబట్టే వెనుకబడ్డ తరగతులకు చెందిన ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము. దాంట్లో సయ్యదులకు గాని, పఠాన్లకు గాని, నవాబులకు గాని ఇవ్వట్లేదు. ఎవరైతే ఈ తెగలకు చెందిన వెనుకబడ్డ తరగతులు ఉన్నాయో, మన హిందువులు ఉన్నట్టే అక్కడ కుల వృత్తులు ఉన్నాయి, అక్కడ వెనుకబడ్డ జాతులు ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము. వారు కూడా పౌరులే కదా. దాన్ని నెపం పెట్టుకొని ముస్లిం అని జపం చేసి, ముస్లిం కార్డు నెపం పెట్టుకొని బీసీల యొక్క హక్కుల్ని కాలరేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చెప్తా ఉన్నాను. ఒకటేంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు 33% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 50 సీట్లు బీసీలకు రిజర్వ్ అయితే 33 మంది ముస్లిం సెలెక్ట్ అయ్యారు. హిందూ బీసీలకు 17% కూడా 17 సీట్లు కూడా రాలేదు. ఇది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చెప్తుంది. ముస్లిం జనాభా ఉన్న చోట ముస్లిం ఎలక్ట్ అవుతారు. ఇప్పుడు ఎంఐఎం ఎలక్ట్ అవుతా ఉంది అక్కడ. ఇప్పుడు ఓవరాల్ గా రాష్ట్రం యొక్క రిజర్వేషన్ చూసుకున్నప్పుడు 47 బీసీలు, హిందూ బీసీలు ఉంటే దాదాపు 10% ముస్లిం బీసీలు ఉన్నారు. ముస్లింలు అగ్రవర్ణాలు కేవలం 2% ఉన్నారు. ఇది వాస్తవం. ఇది ఇప్పుడు ఎవరో ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కూడా సెల్ఫ్ డిక్లేర్ డాక్యుమెంట్ ఇది. ఇప్పుడు నా ఇంటికి వస్తే నా పేరు మహేష్ గౌడ్, నేను ఫలానా బీసీ జాతికి చెందినవాడిని, నేను సంతకం పెట్టి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అది. అట్లా డిక్లేర్ చేసుకున్న డాక్యుమెంట్ లో శాస్త్రబద్ధంగా చేసిన సర్వేలో ఇది ప్రూఫ్ అయింది. దాని ఆధారంగా రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు చిత్తశుద్ధి లోపించే కిషన్ రెడ్డి లాంటి వారు ఇది ముస్లిం నెపం పెట్టి బీసీల యొక్క వస్తున్నటువంటి హక్కుల్ని కాలరాయడమేది.
నేను మీ ద్వారా కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలని విస్మరించి రేపు మళ్ళీ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం బీసీలకు ఉంది. ముఖ్యంగా బీజేపీ ఉన్నటువంటి బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. మీకెందుకు చావా లేవట్లేదు? మేము రేపు ధర్నా చేస్తే మా ధర్నాలో అగ్రవర్ణాలు అందరూ పాల్గొంటున్నారు, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని. మేము ఇప్పించుకోగలిగిన సరే, మరి బీఆర్ఎస్ ఎందుకు కలుపుకొని వెళ్ళలేదు? మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు పిలవలేదు? వస్తానంటే వద్దనేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు కానీ భేషజాలు లేవు. అఖిలపక్ష ధర్నా చేసి ఉండాల్సింది కదా, మీరు ఎమ్మెల్యేలు అందరినీ వద్దనేది లేదు. వాళ్ళకి చిత్తశుద్ధి లేక ముఖం చాటేస్తా ఉన్నారు. కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఎవరు మాతో కలిసి వస్తే వారి మద్దతు తీసుకుంటాము. ఇది ఒక పార్టీ సమస్యనో ఒక వ్యక్తి సమస్యనో కాదు. ఇది యావత్ మెజారిటీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీల సమస్యది. అందరు కలిసికట్టుగా సహకారం చేయాల్సిన సమస్య ఇది. అందరు కలిసి రావాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వారు తలుచుకుంటే క్షణంలో రిజర్వేషన్ వస్తుంది. ఎందుకు ముందుకు రావట్లేదు? బీజేపీలో బీసీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? బట్ రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ బిల్ పెండింగ్ లో ఉంది. బీసీ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? ఈటల రాజేందర్ గారు, అరవింద్ గారు, మిగతా 8 మంది శాసనసభ్యులు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన బిల్ పెండింగ్ లో ఉంది. అది ఉండగా మళ్ళీ గవర్నర్ కు పంపిస్తే రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయండి, గవర్నర్ యాక్సెప్ట్ చేస్తారా? రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నప్పటికీ వాళ్ళు 3.5 నెలల నుంచి కాలయాపన జరుగుతుంది కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ ఇస్తామని అనుకుంటాం. ఇన్ని రకాలుగా అవకాశాలని మేము ఛేదిస్తున్నామంటే మాకు చిత్తశుద్ధి ఉన్నట్టా లేదా? ఇప్పుడు సార్, బీసీలకు ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని కోణాల నుంచి అన్వేషిస్తా ఉన్నాము. ఎట్టొచ్చి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎన్నికలకు ముందు రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నదే మా దృఢమైన సంకల్పం. ఇప్పుడు ఇది లేకపోతే ఎట్లా? మరి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంది, వాళ్ళైతే చెయ్యమని చెప్తున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి పోస్ట్ పోన్ అవుతాయా? మీరు లాస్ట్ గతంలో చెప్పారు. అవన్నీ కూడా మళ్ళీ పార్టీలో చర్చించుకుంటాక నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళైతే చేయమని చెప్తున్నారు సార్. సో చూద్దాం, రేపు పార్టీ పరంగా ఇచ్చే అవకాశం ఉందా? పార్టీ పరంగా 42% రిజర్వేషన్ గారు పాత కాలం కాదు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, బీసీలో చైతన్యం వచ్చింది. బీసీలతో చెలగాటమాడే ఏ నాయకుడికైనా గుణపాఠం తప్పదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి అటువంటి అప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద, బీఆర్ఎస్ మీద ప్రెషర్ ఎందుకు రావట్లేదు? నిజంగా అట్లా ఉంటే గనక మేము ఇక్కడ ఢిల్లీకి ఎందుకు వచ్చాము? తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి తెలవాలని. తెలంగాణ బీసీల జనాభా ఎంతుందో వారికి అంత వాటా రావట్లేదని, ఆ వాటా రావాలని కోరుతూనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వచ్చాం. ఇప్పుడు 3000 మంది ఢిల్లీ వచ్చి ధర్నా కూర్చుంటున్నాం అంటే ఆ డెన్సిటీ అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిందా సార్ మీకు? అడిగాము, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగాము. రేపు సాయంత్రం గానీ ఎల్లుండి గానీ సిద్ధంగా ఉన్నాం, ఇవ్వాల్సింది అడిగాము. ఆమె కూడా ఒక షెడ్యూల్ తెగలకు చెందినటువంటి మహిళ, చాలా ఈ వర్గాల గురించి పరిపూర్ణమైన అవగాహన మహిళ కాబట్టి రేపు సాయంత్రం ఎల్లుండి మాకు ఆహ్వానం వస్తుందని అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు గవర్నర్ కు రాష్ట్రపతికి కాల పరిమితి విధించారు కదా, కాల పరిమితి అయిపోతే మరి డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని అప్పుడు సుప్రీంకోర్టు లీగల్ ఆప్షన్స్ లో నేను ఇంకంత వరకు స్టడీ చేయలేదు, చూడాలి. మా సంకల్పం మాత్రం స్వాతిముత్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం. సంకల్ప దోషం లేదు. ముఖ్యమంత్రి గారు, మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసే దశగా అన్ని కోణాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాధిస్తామని నమ్మకం ఉంది. సాధిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు మీరు అనుకున్నట్టు లాస్ట్ టైం నాతో చెప్పారు, September 14th, 15th ఆ టైంలో మేము కండక్ట్ చేస్తాం. గడువు లోపల రిజర్వేషన్ ఇచ్చి పోవాలనేది మా ధ్యేయం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ బాబు. థ్యాంక్ యూ. మనతో పాటు బొల్లం మల్లయ్య యాదవ్ గారు